10th ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు నా వంతు మోటివేషన్ అయితే నేను చెప్తున్నాను అన్న. ప్లీజ్ దయచేసి ఫెయిల్ అయ్యామని ఎవ్వరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకండి. మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేయండి. మిమ్మల్ని 20 ఏళ్ళుగా 18 ఏళ్ళుగా మిమ్మల్ని మోసి కని పెంచి నేను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ప్లీజ్ దయచేసి మేము ఫెయిల్ అయ్యాము కదా, మార్కులు తక్కువ వచ్చాయని ఎవ్వరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకండి. ఇంటి పక్కల వాళ్ళు ఏమంటున్నారు, చుట్టాలు ఏమంటున్నారు అని పట్టించుకోకండి. ఎక్కిరించిన వాడు 1000 ఏళ్ళు ఏం బతకడు. ఎవడైనా బతికిది 100 జీవితాన్ని మాత్రం నాశనం చేసుకోకండి అన్న. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి ఆలోచన చేయండి. ఆనాటి రాజుల నాటి కాలంలోనే రాజులు యుద్ధాలు చేసే టైంలో చేతిలో ఉన్న ఆయుధం నేల కొరిగిపోతే తన ప్రాణాలను రక్షించుకునేందుకు తన కాళ్ళను చేతులని ఆయుధాలుగా మలచి యుద్ధాలు గెలిచిన రాజులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ కష్టం ముందు మన కష్టం పూర చిన్నదన్న. చేతనైతే బిజినెస్ చేయి, ఏదో ఒక పని చేయి, అంతేకాని సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేయకండి. ప్లీజ్ నువ్వు నెలకు 20,000 పనిచేసి నీ 10,000 ఖర్చులకు పెట్టుకొని 10,000 మీ తల్లిదండ్రులకు ఇస్తే వాళ్ళు చూపించే ప్రేమ ముందు ఇవల్ల చాలా చిన్నవన్న. ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయకండి. నేను చెప్పింది మీకు నచ్చినట్లుంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలోచన చేయండి. ప్లీజ్.